ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ఉన్న సెక్షన్ 409 ప్రకారం ఒక కరప్టెడ్ వ్యక్తికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా 10 సంవత్సరాలు జైలు మరియు ఫైన్ పనిష్మెంట్గా ఇస్తారు. ఈ లాని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మన ఇండియన్ పొలిటికల్ లీడర్స్ అండ్ కొందరు పబ్లిక్ సర్వీస్ ఆఫీషియల్స్ ఈరోజు జైల్లో ఉండేవాళ్ళు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ చేసిన స్టడీ ప్రకారం 2005లో 62% ఇండియన్స్ వాళ్ళ పని జరగడం కోసం ఒక్కసారైనా లంచం ఇచ్చి ఉంటారు అని చెప్తుంది. అండ్ 2008లో ఇంకో రిపోర్ట్ ప్రకారం 50% ఆఫ్ ఇండియన్స్ లంచం ఇవ్వడం లేదా పొలిటికల్ కనెక్షన్స్ వాడుకొని పబ్లిక్ సర్వీసెస్ చేయించుకుంటారు అని చెప్తుంది. ఈ వీడియోలో మనం ఇండియాలో జరుగుతున్న కరప్షన్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కామ్లో కరప్టెడ్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అండ్ మేజర్గా పబ్లిక్ పైన ఇంపాక్ట్ చూపిన రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కరప్షన్ గురించి మాత్రమే కాదు, ఇది మనం ప్రజలుగా మన దేశంలో మనకి పొందాల్సిన హక్కుల గురించి. లంచం అనేది ఒక పదం మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటున్న నిజం. డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి లంచం ఇవ్వాలి, రెవెన్యూ ఆఫీస్లో మన అప్లికేషన్స్ పాస్ చేయడం కోసం లంచం ఇవ్వాలి, ఒక రైతు తనకు రావాల్సిన సబ్సిడీ పొందటానికి అధికారులకు కమిషన్ ఇవ్వాలి, ఒక విద్యార్థి మెరిట్ మార్క్స్ తెచ్చిన సీట్ పొందటానికి లంచం ఇవ్వాలి, పేదలకు మరియు మధ్యతరగతి వాళ్లకు చేరాల్సిన ఫండ్స్ పొలిటికల్ లీడర్స్ అండ్ మధ్యలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా సర్పంచ్ లాంటి బ్రోకర్స్ దగ్గర మాయమవుతున్నాయి. అంతెందుకు, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లేదా కేసు చేయడం కోసం పోతే మన రూపుదారులను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నోరు కూడా లేవదు, అదే డబ్బు లేని వారిపైన ఫస్ట్ చేయలేస్తుంది. అండ్ మన ప్రాసెస్ ముందుకు వెళ్ళాలంటే లూబ్రికెంట్స్ లాగా డబ్బు ఇవ్వాలి. అండ్ మన రేవంత్ రెడ్డి సార్ హైడ్రా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఒకసారి మల్లారెడ్డి కాలేజెస్ కన్స్ట్రక్షన్ ని స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు. అవి రివర్ బెడ్స్ మీద కన్స్ట్రక్షన్ చేయడం ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ ని వయలేట్ చేస్తున్నాయి అని ఎలిగేషన్స్ చేశారు. ఆ సమయంలో తన క్యాంపెయిన్ మూమెంటం ని గెయిన్ చేసి ఇర్రెగ్యులారిటీస్ ఎక్స్పోజ్ చేయడం కోసం ట్రై చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇష్యూ సైలెంట్ అయిపోయింది మరియు యాక్షన్ తీసుకోవడం జరగలేదు. కన్వర్ట్ సెటిల్మెంట్ జరిగాయని స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ అదే నిజమని క్లారిటీ లేదు. ఇది మన జీవితాలపైన ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతూనే ఉంది. కరప్షన్ ఒక ఇన్కన్వీనియన్స్ మాత్రమే కాదు, ఇది మన దేశంలో అభివృద్ధికి ఒక పెద్ద రోడ్ బ్లాక్. ఇప్పుడు మనం గవర్నమెంట్ సపోర్ట్స్తో జరిగిన కొన్ని రియల్ లైఫ్, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ స్కామ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ స్కామ్ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ 2010. ఎస్టిమేటెడ్ లాస్ 70,000 crore. 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఆఫీషియల్స్ మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ కోసం కాస్ట్ని ఆర్టిఫిషియల్గా పెంచారు. లైక్ ఒక థ్రెడ్ మిల్ 9 lakhsకి మరియు ఎయిర్ కండిషనర్ 4 lakhsకి కొనుగోలు చేశారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడి మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నారు. స్కామ్ నెంబర్ 2 ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్. ముంబైలో 31 స్టోరీడ్ బిల్డింగ్ని వార్ విడోస్ మరియు డిఫెన్స్ పర్సనల్ కోసం డెడికేట్ చేయాలి అని డిజైన్ చేశారు. కానీ ఇది బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్కి చాలా తక్కువ రేట్స్లో అలాట్ చేశారు. అండ్ అప్పటి మహారాష్ట్ర ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ సుశీల్ కుమార్ షిండే, విలాస్ రావ్ దేశ్ముఖ్ అండ్ అశోక్ చౌహాన్ లాంటి వాళ్ళు ఇందులో అక్యూజ్డ్గా ఉన్నారు. స్కామ్ నెంబర్ 3 కోల్ మైనింగ్ స్కామ్. ఎస్టిమేటెడ్ లాస్ 1.86 lakh crore. కోల్ బ్లాక్స్ని ప్రైవేట్ కంపెనీస్కి ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ లేకుండా ఎలొకేట్ చేశారు. సిఏజీ ఆఫ్ ఇండియా 194 కోల్ బ్లాక్ ఎలొకేషన్స్ని నాన్ ట్రాన్స్పరెంట్ అని హైలైట్ చేసింది. హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్ అక్యూజ్డ్గా ఉన్నారు. స్కామ్ నెంబర్ 4 కర్ణాటక మైనింగ్ స్కామ్. ఎస్టిమేటెడ్ లాస్ 60,000 crore. ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ని వయలేట్ చేస్తూ ఇల్లీగల్ ఐరన్ ఓర్ మైనింగ్ చేశారు. పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ గాలి జనార్దన్ రెడ్డి అండ్ గాలి కరుణాకర్ రెడ్డి కీ రోల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ స్కామ్ వల్ల ఎన్విరాన్మెంట్కి సీరియస్ డ్యామేజ్ జరిగింది, అలాగే ఎక్స్చెకర్కి పెద్ద నష్టం జరిగింది. స్కామ్ నెంబర్ 5 ఎలక్టరల్ బాండ్ స్కామ్. 2017లో ఎలక్టరల్ బాండ్ స్కీమ్ పొలిటికల్ డొనేషన్స్ని ట్రాన్స్పరెంట్ చేయాలి అని ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఇది ఎనానిమస్ డొనేషన్కి పర్మిషన్ ఇవ్వడంతో రూలింగ్ పార్టీకి ఫేవర్ చేశారు అని క్రిటిసైజ్ చేశారు. అండ్ రూలింగ్ పార్టీ బ్లాక్ మనీ వల్ల వచ్చిన డొనేషన్స్తో ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేశారు అని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కామ్స్ ఇలా ఉంటే ఇప్పుడు మన స్టేట్ లెవెల్ స్కామ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ స్కామ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ స్కామ్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో పేపర్ లీక్ స్కాండల్ జరిగింది. క్వశ్చన్ పేపర్స్ ట్యాంపర్ చేసి క్యాండిడేట్స్కి అమ్మడం జరిగింది.
ఈ స్కామ్ వల్ల జాబ్ ఆస్పిరెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిలే అయింది, టీఎస్పీఎస్సీ ఎంప్లాయీస్ మరియు మిడిల్ మ్యాన్ అరెస్ట్ అయ్యారు. స్కామ్ నెంబర్ 2, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ఫ్లేటెడ్ కాస్ట్ మరియు ఫండ్స్ మిస్యూజ్ అక్యూజేషన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కాస్ట్ ఇనిషియల్గా 38,500 crore పెంచారు అండ్ ప్రైవేట్ కంపెనీస్కి కాంట్రాక్ట్ అలొకేట్ చేసినప్పుడు కరప్షన్ జరిగింది అని ఎలిగేషన్స్ ఉన్నాయి. స్కామ్ నెంబర్ 3, ఈఎస్ఐ స్కామ్. ఎంప్లాయీస్కి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కోసం ఫండ్ డైవర్జన్ జరిగింది అండ్ కాంట్రాక్ట్స్ని అన్క్వాలిఫైడ్ వెండర్స్కి చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరిగింది. ఈ స్కామ్ వల్ల 100 crore పైగా లాస్ జరిగింది. స్కామ్ నెంబర్ 4, అమరావతి ల్యాండ్ స్కామ్. అమరావతి క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేయడానికి ముందు పొలిటీషియన్స్ మరియు బ్యూరోక్రాట్స్ ల్యాండ్ లోయర్ ప్రైజెస్కి కొన్నారు అని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫార్మర్స్ని మిస్లీడ్ చేసి ప్రైమ్ ల్యాండ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్తో అక్యూర్ చేశారు. స్కామ్ నెంబర్ 6, శాండ్ మైనింగ్ స్కామ్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి కారణం. ఈ స్కామ్ వల్ల శాండ్ షార్టేజ్ మరియు కన్స్ట్రక్షన్ సెక్టార్కి ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ వచ్చేసాయి. ఈ స్కామ్స్ డిఫరెంట్ గవర్నెన్స్ లెవెల్స్లో కరప్షన్ని ఎక్స్పోజ్ చేశాయి. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్, సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడం రిఫార్మ్స్కి అర్జెంట్ నీడ్ని హైలైట్ చేస్తుంది. కరప్షన్ ఇన్ని రకాలుగా జరుగుతుంటే ఇంకా మన కంట్రీ ఏం బాగుంటుంది, మనం ఏం బాగుంటాం. కాబట్టి కరప్షన్ని తగ్గించడం చాలా అవసరం. మనం కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ చేంజ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం కరప్షన్ తగ్గించే సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, స్ట్రెంగ్తెన్ లా ఎన్ఫోర్స్మెంట్. ఐపీసీ 1860 మరియు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం కరప్షన్ చేసిన వారికి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అండ్ వాటి కోసం ప్రత్యేక కోర్ట్స్ ప్రారంభించి కరప్షన్ కేసెస్ని త్వరగా సాల్వ్ చేయాలి. నెంబర్ 2, ఎలక్టరల్ రిఫార్మ్స్. రాజకీయ పార్టీస్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ పెంచాలి, క్యాంపెయిన్ ఎక్స్పెన్సెస్కి లిమిట్స్ ఇంపోజ్ చేయాలి అండ్ ఎనానిమస్ డొనేషన్స్ని బ్యాన్ చేసి ఆ ఎలక్టరల్ బాండ్ని ఎలిమినేట్ చేయాలి. నెంబర్ 3, రేజ్ పబ్లిక్ అవేర్నెస్. స్కూల్స్, మీడియా మరియు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ద్వారా జనాలకి కరప్షన్ యొక్క ఇంపాక్ట్ గురించి చెప్పాలి అండ్ పబ్లిక్ రిపోర్ట్ చేయడానికి మొబైల్ యాప్స్ మరియు వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి అండ్ వాటిని ఎలా యూజ్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలి. నెంబర్ 4, సింప్లిఫై బ్యూరోక్రాటిక్ ప్రాసెస్. లైసెన్స్, పర్మిట్స్ మరియు అప్రూవల్స్ కోసం ప్రొసీజర్ సింప్లిఫైడ్ చేయాలి అండ్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి స్లో ప్రాసెస్ని ఫాస్ట్గా చేయాలి. నెంబర్ 5, ఎంపవర్ లోకల్ గవర్నెన్స్. పంచాయత్ రాజ్ని స్ట్రెంగ్తెన్ చేసి ఫండ్స్ డైరెక్ట్లీ గ్రాస్ రూట్ లెవెల్కి రీచ్ అవుతున్నాయని కన్ఫర్మ్ చేయాలి. రిప్రజెంటేటివ్స్కి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇచ్చి డైలీ ఆడిట్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయాలి. నెంబర్ 6, ఇంట్రడ్యూస్ ఇన్కమ్ అండ్ అసెట్ వెరిఫికేషన్. ఆఫీషియల్స్ మరియు పొలిటీషియన్స్ యొక్క అసెట్స్ని రెగ్యులర్గా వెరిఫై చేసి డిక్లేర్డ్ ఇన్కమ్కి మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయాలి. ఇల్లీగల్గా సంపాదించిన ప్రాపర్టీని సీజ్ చేసి పబ్లిక్ వెల్ఫేర్ కోసం వాడాలి. కరప్షన్ అనేది పర్సనల్ గ్రీడ్, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ మరియు సిస్టమేటిక్ లూప్హోల్స్ వల్ల క్రియేట్ అవుతుంది. ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయడంతో కరప్షన్ని తగ్గించే అవకాశం ఉంది. నా ఒపీనియన్లో మన దేశంలో కరప్షన్ ఎండ్ అయ్యే ఛాన్సెసే లేవు. కానీ ప్రతి ఇండియన్ వాళ్ళ రైట్స్ని తెలుసుకొని కరప్షన్ కోసం డిమాండ్ చేసిన వారిపైన ఏసీబీ వెబ్సైట్స్, ఈమెయిల్ అండ్ వాట్సాప్లో కంప్లైంట్ చేయడం లేదా 1064 టోల్ ఫ్రీ నంబర్ పైన కూడా కంప్లైంట్ చేయడం వల్ల చేంజ్ వస్తుంది. మీ ఒపీనియన్స్ ఏంటి? ఇండియాలో కరప్షన్ ఎండ్ అవుతుందని అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.